సిటీ విజన్ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారములు. ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అసలు అక్షయ తృతీయ అనేది మనకి ఎందుకు వచ్చింది ఏమిటి అంటే, వైశాఖ మాస 3వ రోజు, దాన్ని తృతీయ అంటారు. 3వ రోజుని అంటే పాడ్యమి, ద్వితీయ, తదియ రోజు మనకి వైశాఖ మాస తదియ రోజు అక్షయ తృతీయగా చెప్పబడుతుంది. ఈ అక్షయ తృతీయ నాడు మనం అందరం కూడా సాధారణంగా చేసేటువంటి పని ఏంటయ్యా అంటే, బంగారాన్ని ఎక్కువగా కొనడము. బంగారం అనేది అహంకారానికి చిహ్నము. అంటే మనం అక్షయ తృతీయ నాడు అహంకారాన్ని, అధిక ధనాన్ని వెచ్చించి తీసుకుంటున్నాం. సాధారణంగా మనకు ఇలా ఎందుకు తీసుకుంటున్నాము అంటే, మనకి అక్షయ తృతీయ నాడు ఏదైతే అధికంగా తీసుకుంటామో, ఏదైతే తీసుకుంటామో దాన్ని ఎక్కువ మొత్తంలో మనకు చేకూరుతుంది అన్న ఒక విషయం మీద ఎక్కువగా తీసుకుంటున్నాం. అది బంగారం అయితే బాగుంటుంది అని చెప్పేసి ఉంది. బంగారం బాగుకోరుతుంది అనే ఒక మాట ఉంది. అది కొద్దిసేపు పక్కకు పెడితే, మనకు బంగారం అనేది అహంకారానికి చిహ్నంగా కూడాను చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం అనేది లేదు. అసలు సాంప్రదాయంలో ఎక్కడా కూడా లేదు. అసలు అక్షయ తృతీయ ఎలా ఏర్పడ్డది అనే విషయానికి వస్తే, ఈ అక్షయ తృతీయ అనేది వెనకట బ్రాహ్మణులు ఒకతను బాగా అన్నదానం చేస్తూ ఉండేవాడట. అయితే ఈ వైశాఖ మాసంలో ఏ దానము చేసినా అధికమైనటువంటి ఫలితాలని ఇస్తాయి. ఇదే వైశాఖ మాసంలో ఆ బ్రాహ్మణుడు అన్నదానాన్ని బాగా చేస్తూ ఉండేవాడు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం విన్నా అని చెప్తారు కాబట్టి అన్నదానాన్నే ఆయన బాగా చేస్తూ ఉండేటువంటి వాడు. అలా ఆయన నిరంతరాయముగా అన్నదానం చేస్తూ ఉంటే, అది చూసి ఓర్వలేని కొంతమంది ఎలాగైనా సరే ఇతడి కీర్తి ప్రతిష్టల్ని రూపుమాపాలి, ఇతడు ఈ విధంగా చేయటానికి లేదు అని చెప్పేసి కొంతమంది దురుద్దేశంతో అతడి యొక్క అన్నదానానికి ఎక్కువ మంది జనాన్ని రప్పించటము, అతడి దగ్గరున్న ద్రవ్యం అసలు లేకుండా ఉండేట్లుగా చేయడము, తద్వారా అతడి అన్నదానాన్ని ఆగుతుంది అన్న ఉద్దేశంతో కొంతమంది చేస్తూ ఉన్నారట. అలా చేస్తూ ఉన్నప్పుడు వారు ఊహించినట్లుగానే ఇతడి దగ్గర ఉన్న ధనం మొత్తం అయిపోతూ ఉందట. అయినా కానీ చాలామంది అన్నదానానికి రావడము, అలా బ్రాహ్మణులు ఎక్కువ మొత్తంలో రావడము చేస్తూ ఉన్నారట. అలా చేస్తూ ఉన్న సమయంలో అతడి దగ్గర ఉన్నది మొత్తం కూడాను అయిపోగానే, వైశాఖ మాసం విష్ణుమూర్తి ప్రీతిగా కాబట్టి విష్ణుమూర్తిని అర్చించాడట. స్వామి, నేను ఈ విధంగా అన్నదానం చేస్తూ ఉన్నాను, నాకు చేయూతనివ్వు స్వామి, మమదేహి కరావలంబం స్వామి అని చెప్పేసి విష్ణుమూర్తిని అర్చించాడట. అలా స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానించటం వల్ల స్వామివారు ఒక అక్షయ పాత్ర ఇచ్చారట. ఆ అక్షయ పాత్ర గొప్పతనం ఏంటయ్యా అంటే, అందులో ఏది వేసినా కానీ ఎక్కువ మొత్తంలో వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా దాంట్లో అయిపోవటం అనేది ఉండదు. తీస్తున్నా కొద్దీ, ఆ పాత్రలో మనం చేసిన పదార్థాన్ని తీస్తున్నా కొద్దీ వృద్ధి అవుతుందే తప్ప తరగటం అనేది ఉండదట. అలా ఆ అక్షయ పాత్రలో అన్నం కావాలని తను కోరుకోవడము, నిరంతరాయముగా అన్నదానం జరుగుతూ ఉందట. ఇలా జరుగుతూ అతడి కీర్తి ప్రతిష్టలు చాలా బాగా పెరిగిపోయి ఉన్నాయి. అయితే అతని భార్య ఒకసారి అలానే అన్నదానం చేస్తూ ఉన్న సమయంలో ఆమె మెడలో ఉన్న ఒక బంగారపు పూస ఒకటి తెగి అక్షయ పాత్రలో పట్టడం జరుగుతుందట. ఆ పూస పడటం వల్ల అందులో మొత్తం కూడాను బంగారు పూసలు అధికంగా అయినాయి. అలా బంగారు పూసలు అధికంగా అయ్యి ఆ వచ్చిన ధనంతో కూడాను వారు అన్నదానం చేస్తూ ఉన్నారు. దానిని మనం ఉద్దేశించుకొని బంగారం ఎక్కువగా కొనాలి అక్షయ తృతీయ నాడు అని చెప్పేసి మనకు వస్తుంది. ప్రజలు ఎప్పుడైనా కానీ ఏది లాభసాటిగా ఉంటుందో దాన్నే చేయడానికి దోహదపడుతూ ఉంటారు. వారందరూ కూడా ప్రీతి చెందుతూ ఉంటారు, అది చేస్తేనే బాగుంటుంది అని వారి మనస్సు. కలియుగం కదా, కలియుగంలో మన మనస్సు మొత్తం కూడాను ఇటువంటి లౌకికమైనటువంటి విషయాల మీదనే ఉంటుంది. అదేవిధంగా కలియుగంలో ఈ బంగారం అందులో పడటము, ఈ కథ మొత్తంగా తెలియకుండా ఏదో అక్షయ పాత్ర, బంగారం పడ్డది, ఇలా కొంత మాత్రమే తెలుసుకొని, అందుకని బంగారం కొంటే బంగారం ఎక్కువ మొత్తంలో వస్తుంది అన్న ఆలోచనలతో మన వారందరూ కూడాను ఈ బంగారం కొనడం ప్రారంభిస్తూ ఉన్నారు.
కానీ బంగారం కాదు. ఈ అక్షయ తృతీయ నాడు మనం ఏది చేస్తే అది అధికమైన ఫలితం వస్తుంది. అందుకే మనకి సింహాచలం అప్పన్న స్వామి ఈ అక్షయ తృతీయ నాడే ఆ స్వామివారి నిజరూప దర్శనం అవుతూ ఉంటుంది. అంటే చూడండి, అక్షయ తృతీయ నాడు భగవత్ స్మరణ, భగవద్ దర్శనం చేసుకుంటే ఆ ఫలితం కూడా అధికంగా ఉంటుంది. ఆ రోజు స్వామివారి ఒంటి మీద ఉన్నటువంటి చందనం మొత్తం కూడా తీసివేసి స్వామివారి నిజరూప దర్శనంకి అభిషేకాలు, పూజలు అన్నీ కూడాను చేస్తూ తద్వారా లోక కళ్యాణం అయ్యేట్లుగా అర్చకులు, అక్కడ ఉన్న దేవాదాయ శాఖ అందరూ కూడాను దోహదపడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడాను భగవంతుని మనస్ఫూర్తిగా కొలుస్తూ ఉన్నట్లయితే మనకున్నటువంటి ధనము అక్షయ పాత్రలో ఏ విధంగా అయితే వృద్ధి చెందుతుందో ఆ విధంగా మనకు ధన కనక వస్తు వాహనాలన్నీ కూడాను వృద్ధి చెందుతూ ఉంటాయి. అంటే భగవత్ స్మరణ, అన్నదానము ఈ రెండూ కూడాను అత్యంత ముఖ్యమైనవి. అన్నమో రామచంద్ర అని అలమటించకుండా ఉండేట్లుగా మనము చేయగలిగితే మనకు అన్నదాన ఫలితంతో ఇవన్నీ కూడాను సమకూరుతూ ఉంటాయి. ఎవరు కూడా మన ఇంటికి వచ్చిన అతిథులు కానీ ఇతరత్ర ఎవరైనా సరే, బిచ్చగాళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే లేదనకుండా వారికి మనము అంటే ప్రతిరోజు అన్నదానం చేస్తే చాలా మంచిది. వంశాభివృద్ధి బాగా అవుతుంది అన్నదానం వల్ల. అంతేకాకుండా అన్నదానం వల్ల నవగ్రహ శాంతి కూడా జరుగుతుంది. మన జాతకరీత్యా ఏదైనా గ్రహాలు బాగలేనట్లయితే ఈ అన్నదానం వల్ల ఆ గ్రహాలు కూడా కొంత అనుకూలత చెంది మన జీవితం మొత్తం కూడాను బాగుండటానికి దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి అందుకే అక్షయ తృతీయ నాడు అన్నదానం చేయటం వల్ల అది అధికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి మనల్ని, మన వంశాన్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు దాన ధర్మాలు చేయాలి. వైశాఖ మాసంలో వస్తుంది కాబట్టి ఈ వైశాఖ మాసంలో అన్నదానము, బ్రాహ్మణులకు విసనకర్ర దానము, ఛత్ర అంటే ఇక్కడ విసనకర్ర, ఈ ఛత్రం అంటే గొడుగు, ఇటువంటివన్నీ ఎందుకు ఇస్తామంటే తాపం ఎక్కువగా ఉంటుంది. తాపాన్ని నుంచి ఉపశమనం పొందితే ఆ బ్రాహ్మణులు ఎంత ఉపశమనం పొందితే మనకు మన జీవితంలో కూడా వచ్చేటువంటి ఒడుదుడుకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటి ద్వారా కూడా మనం ఉపశమనం పొందుతాము అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అలా బ్రాహ్మణులకు గొడుగులు, చెప్పులు, ఉదకము అంటే నీరు ఎక్కువగా దానం చేయటము. దాహార్తి తీరాలి కదా. అంటే ఈ వైశాఖ మాసం మొత్తం కూడాను ఎండలు బాగా మండిపోయి ఉంటాయి. ఆ ఎండకు తాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తాపం నుంచి మనము ఆ బ్రాహ్మణ్ణి ఈ దానం ఇవ్వటం వల్ల ఆ తాపం నుంచి అతడు విముక్తి పొందుతూ ఉంటాడు, కొంత ఉపశమనం పొందుతూ ఉంటాడు. కాబట్టి అలానే ఆయనకు అలా దానం ఇవ్వటం వల్ల మనకి కూడా ఏదైనా జాతకరీత్యా కష్టాలు వచ్చినట్లయితే వాటి నుంచి మనం కూడా ఉపశమనం పొంది సుఖంగా ఉండటానికి దోహదపడుతూ ఉంటుంది. అంతేకాని అక్షయ తృతీయ అనగానే ఒక 2 రోజుల ముందు నుంచే బంగారాలకు ఆర్డర్ ఇచ్చుకోవటము, లేదు బంగారు షాపుల్లో క్యూలు కట్టడము, ఇవన్నీ చేయవద్దు. ఎందుకు అంటే వ్యాపార రీత్యా కూడా ఈ యొక్క నగల షాపు వారు అందరూ కూడాను, ఈ వ్యాపారస్తులు దాన్ని అధికంగా అమ్మాలి అన్న ఉద్దేశంతో వాటికి అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువగా చేసుకోవడము, ఒకటి కొంటే ఒకటి ఉచితము అన్నట్లుగా ఏదో ఆఫర్స్ పెట్టడము, ఇటువంటివన్నీ కూడాను చేసి ఈ యొక్క వ్యాపారస్తులందరూ కూడా జనాన్ని ఆకట్టుకుంటూ అక్షయ తృతీయ నాడు దాన్ని బేస్ చేసుకొని, దాన్ని మూలంగా చేసుకొని, అక్షయ తృతీయని మూలంగా చేసుకొని వ్యాపారస్తులు చేయడం జరుగుతూ ఉంది. మనము కూడా అదేవిధంగా కొనడం జరుగుతూ ఉంది. కాబట్టి అక్షయ తృతీయ అనేది దాన ధర్మాలకి, అన్నదానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్నది. మనం ఎక్కువగా దాన ధర్మాలు చేసినట్లయితే అది వృద్ధి చెందుతుంది అని చెప్పేసి అసలు అక్షయ తృతీయ నాడు ఇవన్నీ కూడా చేయటం వల్లనే చాలా మంచి జరుగుతుంది. అసలు ఎక్కువగా వృద్ధి చెందేది ఎప్పుడు అయ్యా అంటే వైశాఖ అమావాస్య. వైశాఖ అమావాస్య రోజు మనం ఏదైతే కొనుగోలు చేస్తామో, ఏదైతే మన ఇంట్లో ఎక్కువగా సేకరించి పెట్టుకుంటామో అది ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ధనధాన్యాలు సేకరించుకున్నట్లయితే ఆ ధనధాన్యాలు వృద్ధి చెంది మనం
కుటుంబం మొత్తం కూడాను ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటాము. అలా వైశాఖ అమావాస్య రోజు చేయవలసిన పనిని మనము అక్షయ తృతీయ రోజు చేస్తున్నాము. అంటే మనము ఏ రోజు ఏది చేయాలి అన్న చిన్న ఆలోచన కూడా లేని పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం. కాబట్టి అందరూ కూడా అక్షయ తృతీయ అనగానే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భగవద్ ధ్యానము, భగవద్ దర్శనము, భగవత్ ప్రీతిగా చేసేటువంటి అర్చనలు, భగవత్ ప్రీతిగా చేసేటువంటి దాన ధర్మాలు, ఇవి మనం గుర్తుపెట్టుకొని ఆ రోజు కనుక చేసినట్లయితే మనము మన వంశము మొత్తం కూడాను మన పితృదేవతలతో సహా వారు పితృదేవతల ఆశీర్వచనం కూడా మనకు కలుగుతుంది. అలా వారి ఆశీర్వచనం కూడా కలిగి మనము వంశాభివృద్ధి చేసుకోవడము, ఇలా మనకు ఎటువంటి లోటు లేకుండా ఈ యొక్క దాన ధర్మాల వల్ల పొందగలుగుతూ ఉంటాము. కాబట్టి అక్షయ తృతీయ అనగానే అందరూ కూడాను చేయవలసిన పని ఇది. దీన్ని మనం వదిలిపెట్టేసి లౌకికపరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టుకొని అవే మనకు మూలంగా మనము భావించి అదేవిధంగా చేస్తూ ఉన్నాము. కాకపోతే అక్షయ తృతీయ దేనికి ఎలా అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా చేసి భగవత్ ఆశీస్సులు పొంది మన యొక్క పితృదేవతల ఆశీస్సులు కూడా పొంది సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.